హాయ్ గైస్, అందరికైతే గుడ్ ఈవినింగ్ అనమాట. అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిపబ్లిక్ డే. నేను మీ నిఖిల్, ఏ కాంపిటేటివ్ ట్రావెలర్. రీసెంట్గా అయితే మనకు తెలిసిందే అనమాట, ఐబిఎంటిఎస్ ఇంటెలిజెన్స్ బ్యూరో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే మనం అప్లికేషన్ ఫామ్ అయితే మొత్తం ఫిల్అప్ చేయడం జరిగింది. తర్వాత అయితే మనము పాస్ చేయడం జరిగింది. సో మనకైతే అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేశాడు అనమాట, 26 అవుట్. సో ఈ వీడియోలో ఏంటంటే అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పుడు రిలీజ్ చేశారు, ఇలా ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి ఆయన నేను చెప్పబోతున్నాను అనమాట. ప్లీజ్ ఏ వెబ్సైట్లో డౌన్లోడ్ చేయాలని చెప్తున్నాను. ఒక మాట అందరికీ ఏంటంటే, మన ఛానల్ అయితే చిన్న ఛానల్ కావచ్చు, కానీ మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. కానీ ఇంకొక ఆఫర్ ఇస్తున్నాను ఏంటంటే, ఇంకా రాబోయే కాలంలో జూన్ కల్లా మన యూట్యూబ్ ఛానల్ మాత్రం కొంచెం హై అవుతే గ్రో అవుతాయి. నేనైతే ఫ్రీగా అథమెటిక్ క్లాసెస్ చెప్పబోతున్నాను అనమాట, ఎవరు కూడా చెప్పరు ఇలాగా. సో కొంచెం మనం సపోర్ట్ చేయండి. మనకైతే ఐబిఎంటిఎస్ 24 జనవరి నుంచి అయితే మనకైతే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. అది వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ ఏంటంటే www.mha.gov.in అనేసి ఆ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియో చెప్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేసి. సో టైప్ 1 రిటర్న్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసి 27 జనవరి 2026 నుంచి అయితే మనకి స్టార్ట్ అవబోతుంది. అంటే ట్యూస్డే అనమాట. ఇన్ ఆన్లైన్ సిబిటి అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అయితే మనకైతే కండక్ట్ చేయబోతున్నారు. దిస్ హాల్ టికెట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అపీరింగ్ ఇన్ ది ఎగ్జామ్. అంటే ఈ హాల్ టికెట్ చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు ఎగ్జామ్ రాయబోతున్నావు కాబట్టి హాల్ టికెట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డీటెయిల్స్ నేను చెప్పబోతున్నాను, చూసుకో ఒకసారి. ఓకే, ఐబిఎంటిఎస్ అడ్మిట్ కార్డ్ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అయిందంటే 24 జనవరి అయితే రిలీజ్ అయింది. ఎగ్జామ్ డేట్ టైర్ 1 వచ్చేసి 27 జనవరి నుంచి అయితే 2026 మాకైతే స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.mha.gov.in. టోటల్ వేకెన్సీ వచ్చి మనకు తెలిసిందే కదా, 362 పోస్ట్స్ అనమాట, మల్టీ టాస్కింగ్. ఓకే, మనమైతే ఇక్కడ ఉంది కదా అవైలబుల్ అనేసి, ఇకైతే మనం క్లిక్ చేస్తే ఇది వస్తుంది అనమాట. దాని తర్వాత డీటెయిల్స్ ఏమొస్తాయంటే ఒకసారి చూద్దాం. సో ఇదనమాట స్టెప్ 1. ఎంహెచ్ఏ వెబ్సైట్ చెప్పాం కదా, www.mha.gov.in అనేసి ఆ వెబ్సైట్ అయితే నువ్వు క్లిక్ చేస్తావు. తర్వాత స్టెప్ 2 వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్. ఆ తర్వాత అలా ఓపెన్ అయ్యాక ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ టైర్ 1 మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లిక్ ఆన్ ది డైరెక్ట్ డౌన్లోడ్ లింక్. తర్వాత స్టెప్ 3, క్లిక్ ఆన్ లాగిన్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది హోమ్ పేజ్. స్టెప్ 4, ఎంటర్ యువర్ క్రెడెన్షియల్స్. అంటే నీకు ఏమేమి డీటెయిల్స్ అయితే వచ్చాయో, అంటే యూజర్ ఐడి నీకు ఆల్రెడీ నెంబర్ వచ్చేసి ఉంటుంది, ఆ నెంబర్ని ఎంటర్ చేసేసి దానికి సంబంధించిన పాస్వర్డ్ మీరు పెట్టుకుంటారు కదా ఏదో ఒకటి. ఫర్ సపోజ్ ఇప్పుడు నా పేరు నిఖిల్ కదా, #NIKHL@63* అనేసి నేను పెట్టుకుంటాను, లేకపోతే ఏదో పెట్టుకుంటాను అనమాట. సో అది కొట్టేసి అలా పెట్టేస్తారు కాబట్టి ఆ పాస్వర్డ్ యూజ్ చేసుకోండి. లాగిన్ టు యువర్ అకౌంట్. స్టెప్ 6, క్లిక్ ఆన్ ద అడ్మిట్ కార్డ్. స్టెప్ 7, యువర్ ఐబిఎంటిఎస్ కార్డ్ 2026 విల్ అపియర్ ఆన్ స్క్రీన్. మీ అయితే అడ్మిట్ కార్డ్ అయితే మీకు చూపించబడుతుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సేవ్ యాజ్ పీడిఎఫ్. 2 to 3 ప్రింట్అవుట్స్ అయితే మీరు తీసుకుంటారనమాట. దాని జాగ్రత్తగా అడ్మిట్ కార్డ్ మాత్రం ముఖ్యం బిగులు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ అవైలబుల్ ఆప్షన్ ఉంది కదా, అవైలబుల్ ఆప్షన్లో మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక ఇలా వస్తుంది. ఇలా స్క్రోల్ చేస్తే యూజర్ ఐడి వస్తుంది. యూజర్ ఐడి అంటే మీ యూజర్ ఐడి ఉంటుంది కదా, దానికైతే ఎంటర్ చేసేయండి. తర్వాత పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకున్నారో దాని అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేసేస్తే నెక్స్ట్ ఇక్కడ ఉంది చూడండి, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చేంజ్ దేర్ పాస్వర్డ్ ఎవ్రీ 90. ఇదైతే మామూలుగా అనమాట. లాగిన్ కొట్టేస్తే తర్వాత అక్కడ ఉన్నది కదా, అక్కడ ఉంటుంది కదా, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చేసేస్తే ఏదైతే ఉందో ఆ స్టెప్ బై స్టెప్ చేస్తే మీకు మీ అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది. ఆ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయండి. సో 27 నుంచి మీకు అయితే ఎగ్జామ్స్ కాబట్టి ఆల్ ద బెస్ట్. ఐ హోప్ అందరూ బాగా ప్రిపేర్ అయ్యారు అనుకుంటున్నాను. మంచిగా రాయండి. ఇంకోటి మంచిగా ఏం చెప్పాలనుకున్నానంటే, సమాజం ఏదేదో అంటుంది, నీకు ఇంకా జాబ్ రాలేదా ఏంటి, ఇంకా ఇలా ఉన్నావు అనేసి. కానీ మనుషులు సలహాలు ఇస్తారు, అంతేకాని పైసలు ఎక్కడ ఎవరు మిత్రమా అర్థం చేసుకో. అంతేకాని ఎవరో అన్నారనేసి నువ్వైతే వెనకడుగు వేయకు. గవర్నమెంట్ జాబ్ ఇస్ ద గవర్నమెంట్ జాబ్, అంతేకాని నీ ప్యాషన్ మాత్రం నువ్వు మర్చిపోకు. నేను నమ్ముకున్న మీ అమ్మ నాన్న మొహం చూడు, కానీ ఎవరిదో మొహం, నలుగురు మొహం చూసేసి నీ జీవితాన్ని పాడు చేసుకోకు మిత్రమా. మళ్ళీ చెప్తున్నాను, మనుషులు సలహాలు మాత్రమే ఇస్తారు, పైసలు ఇవ్వరు. ఓకేనా? సో మన యూట్యూబ్ ఛానల్ ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారో వెంటనే మన నోటిఫికేషన్ అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.
అలాగే నేనైతే జూన్లో అయితే ఫ్రీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. అది కూడా అర్థమెటిక్ క్లాసెస్. అంటే అప్పట్లోపు మన యూట్యూబ్ ఛానల్ అయితే గ్రో అవుతే నేను ఎమ్మడైతే యూట్యూబ్ ఛానల్ అయితే నేను యూట్యూబ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. అర్థమెటిక్ క్లాసెస్ ఎవరు కూడా మన తెలుగు కంటెంటర్స్ ఎవరు ఇవ్వరు. ఎందుకంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అంత కష్టం ఎవరు పడకూడదు అనేసి నేనైతే చేస్తున్నాను అనమాట. సో ఫ్రీగా క్లాస్ అయితే నేను చెప్పబోతున్నాను. దీనికి అందరూ సపోర్ట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం కాబట్టి నేను మీ సపోర్ట్ మీద ఆధారపడి ఉంటాను. మన వీడియో కంటెంట్ మాత్రం కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన యూట్యూబ్ ఏమవుతుందంటే ఈ వీడియో అనేది 10 మందికి ఆగపడేలా చేస్తుంది. అంతేకాని ఏం కాదు పెద్ద అంటే మీ అకౌంట్లోంచి పైసలు 10 రూపాయలు కట్ అయిపోవు. జస్ట్ నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియోకి అయితే నేను ఇస్తున్నాను. నేను ఒక 100 కాదు కానివ్వండి, కానీ చిన్న యూట్యూబే కదా, ఒక 50 లైక్స్ అయితే ఇస్తున్నాను అనమాట. కొంచెం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కావాలంటే వాళ్ళకైతే మన యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి. మనకు తెలుసు కదా మన ఛానల్ పేరు ఏ కాంపిటేటివ్ ట్రావెలర్. ఓకే, అంటే నేను ట్రావెల్ చేసే ప్రతి ఒక్కటి కూడా మనతో పాటు మన సబ్స్క్రైబర్స్తో పాటు నేను షేర్ చేసుకుంటుంటాను. అంటే ఏదో పిచ్చి పిచ్చి వీడియోస్ పెడుతున్నాను కాదు కానివ్వండి కానీ. సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్. ఓకే, ఫైనల్ టచ్ చేద్దాం. మళ్ళీ వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. మళ్ళీ వచ్చే రిపబ్లిక్ డే కల్లా అందరికీ జాబ్ వస్తుందని మంచి కష్టపడతాను కోరుకుంటూ జై హింద్, జై భారత్.